शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ఈరోజు మనది భగవద్గీతలో 42వ పాఠం. మనము క్రిందటి 41వ క్లాసులో మనము భగవద్గీతలో 19వ శ్లోకం చెప్పుకుంటున్నాము. ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతః నాయం హంతి న హన్యతే. ఈరోజు తర్వాత శ్లోకం ఏమో చూద్దాము. ఒకటేసారి నేను షేర్ స్క్రీన్ చేసేస్తాను. షేర్ స్క్రీన్ చేస్తే షేర్ స్క్రీన్ చేశాను. నజాయతే మ్రియతేవ కదాచిత్. ఈ రోజు ఈ శ్లోకం చెప్పుకున్నాం. ఇది 20వ శ్లోకం అనమాట. 19వ శ్లోకం మనం క్రిందటి క్లాస్ లో చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం అంటే ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతః నాయం హంతి నా హన్యతే. ఎవరైతే నేను చేస్తూ కర్తృత్వంగా నేను కర్త అని ఎవడైతే అనుకుంటాడో, నేను భోక్త అని ఎవడైనా అనుకుంటాడో, హననం అనే క్రియ చెప్పాడు అక్కడ అంతేను. నా హన్యతే హన్యమానే అని. కానీ హన్యతే హన్యమానే అనేది తర్వాత ఏ క్రియకైనా కూడా దాన్ని మనము తీసుకోవాలి అని చెప్పేసి భావం అనమాట. అందువల్ల నేను కర్త అని అనుకోవడం కానీ, నేను భోక్త అనుకోవడం కానీ, అందువల్ల అలా అనుకుని ఎవడు చేస్తుంటాడో వాళ్ళంతా కూడా వాడు కూడా వీడు కూడా ఎవడైనా ఉభౌతౌ నా విజానిత, ఇద్దరు తెలిసినటువంటి వాళ్ళు, వారు జ్ఞానవంతులు కాదు అని చెప్పేసి క్రిందటి శ్లోకంలో చెప్పుకున్నాం అనమాట. తర్వాత ఈరోజు శ్లోకం, ఈరోజు చదివి స్థూలంగా అర్థం చెప్పుకున్న తర్వాత మళ్ళీ చూద్దాం మళ్ళీ ఏమిటి అనేది. నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. దీన్ని పదాలను విభజిస్తాము. నా జాయతే మ్రియతే వా కదాచిత్. నా ప్లస్ అయం, నాయం భూత్వా అభవిత. కాస్త గుర్తుపెట్టుకోవాలంటే భూత్వా భవిత ఉంది కదా, అందువల్ల భూత్వా అభవిత, భూత్వా అభవిత వా నా భూయః అజః నిత్యః శాశ్వతః అయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. ఇది శ్లోకం అనమాట. అంటే ఏమి ఈ శ్లోకం ఏం చెప్తుంది? మొదట అర్థం మాత్రం చెప్పుకుందాము. అర్థం చెప్పుకున్న తర్వాత వివరణ మళ్ళీ చూద్దాం. నా జాయతే అయం, అయం అయం అంటే ఇక్కడ ఉంది నాయంలో నా ప్లస్ అయం ఉంది కదా, అయం అయం అంటే ఈ దేహధారి అయినటువంటి ఆత్మ. నా జాయతే అంటే పుట్టుట లేదు, అంటే పుట్టుక లేదు, దీనికి పుట్టుక లేదు అంటే పుట్టడం లేదు. నా మ్రియతే అంటే చనిపోవడం లేదు, ఈ ఆత్మ చనిపోవడం, పుట్టడం లేదు, చనిపోవడం లేదు. ఎప్పుడు కదాచిత్, ఎప్పుడైనా కూడాను. కదాచిత్ అంటే ఏ పరిస్థితుల్లో అయినా ఎప్పుడైనా కూడాను కదా, ఏనాడైనా కూడాను. నజాయతే నా మ్రియతే. ఏది నా అయం, అయం ఆత్మ. అయం అంటే ఇక్కడ వీడు అని, ఇక్కడ అవి అయం అంటే ఈ దేహధార అయినటువంటి ఆత్మ. ఎందుకంటే మనం ముందు శ్లోకం నుంచి చెప్పుకుంటున్నటువంటిది, గత 5-6 శ్లోకాల నుంచి చెప్పుకుంటూ ఉండేది ఏమిటి, దేని గురించి చెప్పుకుంటున్నాము? ఆత్మల గురించి చెప్పుకుంటున్నాం. అందువల్ల ఈ ఆత్మకు, దేహంలో ఉన్నటువంటి ఆత్మకు జాయతే మ్రియతే పుట్టడం లేదు, నా మ్రియతే మరణం లేదనమాట, మరణించడం లేదనమాట ఎప్పుడు కూడా. తర్వాత భూత్వా, భూత్వా అంటే ఒకప్పుడు ఉండి. కర్సర్ చూస్తుంటే మీకు అర్థమైపోతుంది. ఒకప్పుడు ఉండి, భూత్వా అంటే ఒకప్పుడు ఉండి, భూయః అంటే మళ్ళీ, భవిత భవిత అభవిత, అభవిత లేకుండా పోయేది లేదు. ఒకప్పుడు ఉండి లేకుండా పోయేది లేదు అంటే ఏమర్థము? ఇప్పుడు ఒకప్పుడు ఉండి అంటే ఇప్పుడు ఉండి కొంతకాలానికి లేకుండా పోయేది లేదు అంటే ఏమిటంటే మరణం లేదు అని అర్థం అనమాట. భూత్వ అభవిత నా లేదన్నమాట. అలాగే వా నా అని ఉంది కదా, దాన్ని మనం దీన్నే ఇదే వాక్యాన్ని తిరిగేసి వేసుకుంటే, ఒకప్పుడు లేకుండా ఉండి ఇప్పుడు ఉండడం లేదు. ఒకప్పుడు లేకుండా ఉండి ఇప్పుడు ఉండడం లేదంటే ఏమర్థము? పుట్టుక లేదు అని అర్థం అనమాట. పుట్టుక లేదు, మరణం లేదు అని చెప్పడం అనమాట ఇక్కడ. తర్వాత అజహ అంటే జన్మ లేదు, జన్మించడం లేదు. నిత్యః నిత్యమైనటువంటిది. శాశ్వతః, తర్వాత పురాణః. 4 విశేషణాలు వేస్తున్నాడు అనమాట. ఆత్మకు, దేహధారి అయినటువంటి ఆత్మకు 4 విశేషణాలు వేస్తున్నాడు శ్రీకృష్ణుడు. అజహ, నిత్యః, శాశ్వతః, పురాణః. ఈ 4 అన్నమాట. ఈ తర్వాత ఏమైతే నహన్యతే హన్యమానే శరీరే. నహన్యతే హన్యమానే శరీరే అంటే ఏమిటి? శరీరము హన్యమానే అంటే
మార్పులు చెందుతున్నప్పటికి కూడాను, శరీరము హన్యమానే అంటే మార్పులు చెందుతున్నప్పటికి కూడాను, ఈ ఆత్మ నా హన్యతే ఇది మార్పులు చెందదు అని అర్థం అనమాట. మరి క్రింది శ్లోకంలో నా హన్యతే హన్యమానే అంటే వేరే వేరే రకంగా అర్థం చెప్పుకున్నాం. అది ఎందుకు చెప్పాము అక్కడ అలా ఎందుకు చెప్పాము? ఇది ఎందుకు చెప్పుకున్నాము అనేది వివరణలో చెప్పుకుందాం. నిదానంగా చెప్పుకుందాము. అది చెప్పుకునే దానికి ముందు మరి ఈ శ్లోకము స్థూలంగా ఏమర్థమవుతుందంటే అలా చూస్తే ఆత్మ అన్నటువంటిది అంటే దేహధారి అయినటువంటి ఈ ఆత్మ, దేహధారి అయినటువంటి ఆత్మకు పుట్టుక లేదు, మరణం లేదు. తర్వాత నిత్యమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది, పురాణమైనటువంటిది, అతి పురాణమైనటువంటిది. ఇది శరీరం మార్పులున్నప్పటికి కూడాను ఇది మార్పులు రాదు. ఇంతే అది అర్థం అనమాట. మరి ఈ శ్లోకానికి, ముందు శ్లోకానికి కనెక్షన్ ఏమిటి? ముందు శ్లోకం ఏనం వేత్తి హంతారం ఎవడైతే నేను హంత అని చెప్తున్నాడో, ఇంకొకడు నేను హన్యమానః అని చెప్పుకుంటున్నాడో, అంటే నేను కొడుతున్నాను, ఇంకొకడు కొట్టబడుతున్నాడని వాడు అనుకుంటున్నాడో, ఉభౌ తౌ న విజానీతః అని అక్కడ చెప్పాడన్నమాట శ్రీకృష్ణుడు. చెప్పిన తర్వాత మార్పు ఏం చెప్తున్నాడంటే అక్కడేం చెప్పాడంటే, ఇక్కడొచ్చేసి న జాయతే మ్రియతే వా కదాచిత్ అని చెప్తున్నాడు. ఈ 2 శ్లోకాలకు మరి కనెక్షన్ ఏమిటి? అంటే ఎందుకంటే ఒక శాస్త్రము అన్నటువంటిది ఎలా ఉంటుందంటే, శాస్త్రము అన్నటువంటిది ఒక కంటిన్యూటీ ఉంటుందనమాట. కంటిన్యూటీ అంటే ఏమిటి? ఒక శ్లోకం చెప్పిన తర్వాత దానికి సంబంధింపబడిండేటువంటి దానితో కనెక్షన్ ఉండేటువంటిది అలాగే ఉండాలనమాట. ఆహ్, సాధారణంగా కొంతమంది ఉపన్యాసం చెప్తుంటారనమాట. ఏదో మొదలుపెడతారనమాట. ఏదో మొదలుపెడతారు. అది ఎందుకు మొదలుపెడుతున్నారో తెలీదు. తర్వాత మధ్యలో కంటెంట్ ఏముందో తెలీదు. తర్వాత సమ్మరైజేషన్ ఏం చేస్తున్నారో తెలియకుండా ఒకదానికొకటి సంబంధం లేకుండా అలా చెప్తుంటారనమాట. అలాంటిది శాస్త్రం అనిపించుకోదనమాట. శాస్త్రం అంటే ఏమిటంటే, మన శాస్త్రము ఉన్నటువంటిది ఎలా ఉండాలంటే, ఒకసారి ఒక ఒక సబ్జెక్ట్ అంటాం కదా! ఒక సబ్జెక్ట్‌ని తీసుకొని మొదలుపెట్టినప్పుడు, ఆ సబ్జెక్ట్ మొదలు ఎలా ఉండాలి, తర్వాత దానికి ఒక పూస కుట్టినట్టుగా భావం అంతా అందులో రావాలి. అదొక సమన్వయం ఉండాలి. అదొక సీక్వెన్స్ అంటూ ఉండాలి. దానికొక సమ్మరీ ఉండాలి. అది ఎలా ఉండాలంటే అలా ఉండాలన్నమాట. అలా ఉన్నప్పుడు మాత్రమే అది శాస్త్రం అనిపించుకుంటుంది. మరి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పేటువంటి సమయంలో ఆ నజాయ యయేనం వేత్తి హంతారం నిశ్చైనం మన్యతే హతం అని చెప్పినటువంటి ఆ శ్లోకాన్ని మళ్ళీ మీరు చదువుకోవాలన్నమాట ఒకసారి. ఎందుకంటే మనం పాఠం అయిపోయింది. అందువల్ల మళ్ళీ మళ్ళీ నేను చెప్పడం లేదు. ఆ శ్లోకంలో ఉన్నటువంటి భావానికి మరి ఇక్కడ సడెన్‌గా వచ్చేసి ఇది పుట్టడం లేదు, ఇది మరణించడం లేదు, ఇది నిత్యము, ఇది శాశ్వతము, ఇది పురాణము అని చెప్తే ఎందుకు చెప్తున్నట్టు ఇది? అంటే ఎందుకు చెప్తున్నాడు అనేది మనం అప్పుడు ఆలోచన చేయాలనమాట. నేను శంకరాచార్యులు వారు అవతారిక అని రాస్తారనమాట. ఒక శ్లోకం అయిపోయిన తర్వాత ఈ శ్లోకానికి, వచ్చే శ్లోకానికి కనెక్షన్ ఏమిటి అని రాస్తారనమాట. ఆ కనెక్షన్ ఏమిటి? ముందు శ్లోకంలో ఏం చెప్తామంటే, ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం అని చెప్పినప్పుడు ఆత్మకు విక్రియత్వము లేదు. వికారం అంటే మార్పులు లేదు అని చెప్పుకున్నాము. మార్పులు లేవంటే ఎందుకు మార్పులు లేవు? ఒకడు చూడండి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. రాముడు రావణుని బాణముతో కొట్టాను అంటామనుకోండి. అన్నప్పుడు ఏమైపోయింది ఇక్కడ రాముడు అన్నటువంటి రాముడు కర్త. రావణుడు కర్మ. క్రియ ఏమిటి? కొట్టబడ్డము క్రియ. ఇప్పుడు ఎలా అర్థం చేసుకోవాలంటే కొట్టడము, కొట్టబడమునను కొట్టే సమయంలో కర్తకు వికారం జరుగుతుందనమాట. కర్త మనస్సుకు వికారం జరుగుతుంది. ఎందుకంటే బాణాన్ని సంధించే ముందు అతను మనసులో ఒక సంకల్పం చేసుకుంటాడు అతను రాముడు. ఏమిటంటే ఈ బాణంతో నేను ఈ రావణాసురుడిని చంపాలి. లేకుంటే ఈ రావణాసురుడిని కొట్టాలి అని సంకల్పం చేసుకుంటాడనమాట. సాధారణంగా మనం ఏమర్థం చేసుకుంటామంటే, ఈ కర్మ ఉంటంటే రావణాసురుడు ఉంటాడు కదా! రావణాసురుడు మాత్రమే ఈ క్రియ నుంచి అతను వికారం చెందుతున్నాడు అనుకుంటామనమాట. మార్పు చెందుతాడు అని చెప్పేసి. చనిపోవడం గాని ఏదో ఒకటి అయిపోతాడు కదా! అందువల్ల పడిపోవడం గాని ఏదో ఒకటి అవుతాడు. ఆయన ఒకడే వికారం చెందుతాడు అనుకుంటాం గానీ, ఈ రామచంద్రునిలో కూడా మనసులో వికారం కావాలి కదన్నమాట. వికారం అంటే మనసు వికారం అయిపోతుంది. వికారం ఇన్ ద సెన్స్ ఏమిటంటే మార్పు ఉంటుంది. వికారం అంటే ఏదో చెడుపు అని అర్థం చేసుకోకూడదు. వికారం అంటే మార్పు. ఏమిటి మార్పు? వీడిని చంపాలి అన్నటువంటి ఒక క్రోధం గాని, ఒక ఆవేశం గాని ఇంకేదో ఉంటుందన్నమాట. అందువల్ల ఒక కర్త గాని, కర్తృత్వం ఉన్నటువంటి వాడు గాని, కర్మత్వం ఉన్నటువంటి వాడు గాని ఇద్దరు కూడాను ఏమైపోతారు అంటే, ఈ మార్పులు అనేటువంటివి వస్తుంటాయన్నమాట. కానీ ఆత్మ అన్నటువంటి దానికి నాయం హంతి న హన్యతే. అది దానికి ఇలాంటి మార్పులు లేవు అని చెప్పుకున్నామనమాట. అది విక్రియ అంటామనమాట. ఆ విక్రియలన్నటువంటి దానికి లేదు అంటామనమాట. ఆ విక్రియలు ఎందుకు లేవు? విక్రియలు లేవు అని మనం చెప్పుకున్నాం. ఎందుకంటే నాయం హంతి న హన్యతే అంటే, అలాంటి పరిస్థితికి ఎదిగినటువంటి వాడికి
అప్పుడేమైపోయిందంటే ఈ నాయం హంతి అయం హంతి, అయం హన్యతే అన్నటువంటి వానికి దేహాభిమానం ఉన్నటువంటి వానికి అయం హంతి, అయం హన్యతే అన్నటువంటి భావన ఉంటుందన్నమాట. కానీ ఆత్మనిష్టలో ఉన్నటువంటి వాడికి నయం హంతి హన్యతే అనిపిస్తుంటుంది. ఎందుకంటే వాడికి ఆత్మలో వికారత్వం ఉండదు. అంటే వికారం ఉండదు. మార్పులు ఉండదు. ఆత్మలో వికారం ఉండదు అని చెప్పుకున్నామనమాట. అంటే ఏమి విక్రియత్వము ఉన్నటువంటిది ఆత్మకు సంబంధపట్టినది కాదు. అంటే అప్లై కాదు. ఆత్మకు అప్లై కాదు. విక్రియత్వం. క్రియ, విక్రియ. ఏమిటి క్రియ, విక్రియ? విక్రియ అంటే ఏమిటంటే, విక్రియ అంటే సా అది మానవుని మన యొక్క ప్రమేయం లేకుండా జరిగిపోయేదనమాట. అది విక్రియ అనమాట. మన ప్రమేయం లేకుండానే అది పాటుగా జరిగిపోతూ ఉంటుందనమాట. అది విక్రియ. క్రియ అంటే మన ప్రమేయంతో జరిగేటువంటిది క్రియ. కాస్త ఇవన్నీ టెక్నికల్ వర్డ్స్ కాస్త గుర్తుపెట్టుకోవాలి. మన ప్రమేయంతో జరిగేటువంటిది క్రియ అన్నమాట. మన ప్రమేయం లేకుండా దాని పాటికి అది మార్పు చెందేటిది విక్రియ. ఆహ్, ఒక ఉదాహరణ చెప్పాలంటే ఒక ఒకతను ఆహ్, ఏజ్ అయినటువంటి ఒకతను జుట్టుకు రంగు వేశాడనుకోండి. అదేమిటి క్రియ అన్నమాట. అది జుట్టు తెల్లబడ్డం అనేది విక్రియ. దాని పాటికి అది తెల్లబడిపోయిందన్నమాట. ఎందుకంటే అతనికి వయసొచ్చింది కాబట్టి తెల్లబడిపోయింది. తెల్లబడిపోవడం అది విక్రియ అన్నమాట. తెల్లబడిపోయినటువంటి జుట్టుకు ఇతను నలుపు రంగు వేయడం క్రియ. సో, ఈ ఆత్మ అన్నటువంటి దానికి విక్రియత్వము లేదు. అంటే విక్రియత్వం లేదంటే తను తాను అది పాటు మార్పు చెందుతూ ఉండదనమాట. మార్పు ఎప్పుడు దాని పాటికి అది మార్పు చెందదు. దేహము మార్పు చెందుతుంది. దేహం మార్పు చెందుతుంది. దీని ముందు ముందు శ్లోకంలో మనం చెప్పుకున్నాం. ఏమి? దేహినోస్మిన్ యథా దేహే కౌమారం, యవ్వనం, జర ఇవన్నీ వచ్చేస్తుంటాయన్నమాట. దేహానికి కౌమారము, యవ్వనము, జర మనం వద్దన్నా వస్తుంటాయన్నమాట. మనం నిలపడానికి లేదన్నమాట. అంటే మన ప్రమేయం లేకోకుండా దాని పాటికి జరిగేటువంటి వాటివన్నీ ఏమిటి? విక్రియ. అవన్నీ విక్రియ జరిగిపోతుంటుందనమాట. కానీ ఆత్మ అన్నటువంటి దానికి విక్రియత్వము లేదు అని జెప్పేసి ముందు శ్లోకం అంటే ఏమి? ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌతౌ న విజానీతః నయం హంతి న హన్యతే అని చెప్పుకున్నాం. అంటే ఆత్మకు విక్రియత్వము లేదు అని చెప్పుకున్నాం. ఎందుకంటే ఏదైనా ఒక కర్త ఉండి, ఒక కర్మ ఉండి, ఒక క్రియ అందులో ఉంటే కర్తృత్వము నేను చేస్తున్నాను ఒకడు అనుకునేసి, నేను కర్మత్వం దాన్ని నేను అనుభవిస్తున్నాను అని ఇంకొకడు అనుకున్నప్పుడు, ఇద్దరిలోనూ కూడాను అంటే కర్తలోను, తర్వాత కర్మలోను ఇద్దరిలోనూ కూడాను అంటే కర్త, భోక్త ఇద్దరిలోనూ కూడాను ఈ విక్రియత్వం అన్నటువంటిది మనస్సులో గాని అంటే దేహంలో ఉంటుంది. కానీ ఆత్మకు అది అంటదు. ఈ విక్రియత్వము ఆత్మకు ఎందుకు అంటదు అని ఒక ప్రశ్న వేసుకుంటే, దానికి సమాధానం ఈ ఈ శ్లోకం అన్నమాట. అది అవతారిక అంటారు. అంటే ఎందుకంటే ఎందువల్ల విక్రియత్వము లేదు ఆత్మకు అని ఒక ప్రశ్న శంకరాచార్యులు వేస్తారన్నమాట. విక్రియత్వం ఎందుకు లేదు ఆత్మకు? అంటే నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే అని చెప్తారన్నమాట. ఈ విక్రియత్వం అన్నటువంటిది మనసుకు ఎలా వచ్చింది అనే దానికి చెప్పేదానికి ముందు దీన్ని ఇంకా వివరణగా అర్థం చేసుకునేదానికి ముందు ఇంకా కాస్త చెప్పుకోవచ్చు మనం. మనకు ఆహ్, గౌడపాదులు అన్నటువంటి వాళ్ళు. వాళ్ళు చాలా వేదాంతం మీద చాలా పుస్తకాలు రాసినటువంటి వాళ్ళు వేదాంతం మీద. ఆయన ఏం చెప్తారంటే ఒకటి చెప్తారనమాట. ఆయన ఇట్లా ఏమంటే అన్యతే, అన్యమానే అన్నటువంటి పదాలు కాకుండా ఆయన ఇంకొక రకమైనటువంటి భాషలో చెప్తారనమాట. హేతువు, ఫలము అన్నటువంటి 2 పదాలు తీసుకొనొచ్చి చెప్తారనమాట. హేతు, ఫలము. ఆయన్ని ఒక శ్లోకం చూడండి. యావత్ హేతుఫలావేశః, యావత్ హేతుఫలావేశః తావత్ హేతుఫలోదయః. క్షీణే హేతుఫలావయసే సంసారో న ప్రవర్తతే అని చెప్తాడనమాట. గౌడపాదుడు ఏం చెప్తాడంటే, యావత్ హేతుఫలావేశ సాధారణంగా మన మన దేహంతో కూడినటువంటి మనలాంటి మనం ఎలా ఉంటామంట అంటే, హేతువు, ఫలము ఈ రెండిటిని పట్టుకొని పాకులాడుతుంటామనమాట జీవితమంతా. ఏమిటి హేతువు అంటే ఏమి? హేతువు అంటే కారణము. ఫలము అంటే ఆ కారణం నుంచి వచ్చేటువంటి ప్రతిఫలం అనమాట. యావత్ హేతుఫలావేశ అంటే ఏమిటంటే, ఈ హేతువు గాని, ఫలము గాని 2 గూడాను. హేతు అంటే నేను కారణము. లేకుంటే నేను ఈ ఫలాన్ని నాకు రావాలి అందువల్ల అనుకునేటువంటి హేతువు, ఫలము అన్నటువంటి 2 గూడాను ఆవేశంతో ఉంటాయంట ఇవన్నీ. ఆవేశంతో ఉంటారంట చాలామంది. చాలామంది ఎలా ఉంటారంటే సమ్ సార్ట్ ఆఫ్ పొసెసివ్‌నెస్ అంటాం గదా! పొసెసివ్‌నెస్ అంటే ఒక రకమైనటువంటి అదే భావన అన్నమాట. హేతువు అంటే ఏమిటంటే నేను ఈ పని చేశాను, నేను ఈ పని చేశాను, నేను ఈ పని చేశాను అనుకోవడం అన్నమాట. నేనే చేశాను దీన్ని.
అందువల్ల అందుకు దీనికి కారణము హేతువు నేనే అనుకుంటాడంట. అందువల్ల ఏమనుకుంటాడంట, దీనికి వచ్చేటువంటి ఫలము నాది, 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 నాది అనుకుంటాడంట. ఇది ఒక ఆవేశం. ఆవేశం అంటే ఏమిటంటే, అందులోనే మునిగిపోయింటాడనమాట. ఏదైనా అతను ఏమైనా చెప్తే, నేను చేశాను కాబట్టి ఇలా ఉంది. లేకుంటే వాడు నన్ను అలా చేశాడు కాబట్టి నేను ఇలా ఉన్నాను. వాడేదో నాకు చేశాడు కాబట్టి నేను ఇలా ఉన్నాను అనుకునేటువంటి సందర్భాలనమాట. సాధారణమైనటువంటి జీవితంలో చాలా మంది ఇలా బాధపడిపోతుంటారనమాట. వాడేదో నాకేదో చేశాడు అందువల్ల నేను ఇలా బాధపడుతున్నాను. ఇన్నేళ్ళైనా నేను ఇలాగే ఉన్నాను. వాడు నాకేదో అన్యాయం చేశాడు. హేతుఫలావేశ వాడికి ఆ హేతువు వల్ల నేను ఈ ఫలం అనుభవిస్తున్నాను అనేటువంటి విషయం అన్నమాట. హేతువు, ఫలము. ఈ రెండిటిలోనూ జీవుడు అన్నటువంటి వాడు ఎప్పుడు కొట్టుకొని సంసార చక్రంలో అలాగే ఉంటుంటాడు. ఎందుకుంటాడు? నేను క దీనికి ఈ పనికి నేను హేతువు. అందువలన అని అనుకున్నప్పుడు ఏమైపోతుందంటే యావత్ హేతుఫలావేశః హేతువు ఉన్నటువంటి హేతువు ఆ ఆవేశం ఉంటుందో తావత్ హేతుఫలోదయః అంతవరకు కూడా అప్పుడేమైపోతుందంటే ఆ హేతు హ్మ్, ఫలాలు గూడాను నాకది గావాలన్నటువంటి నాకది ఆ ఫలము గావాలా అని జెప్పేసి ఆశ ఉంటుందనమాట. యావత్ హేతుఫలావేశః తావత్ హేతుఫలోదయః. ఈ 2 ఫలోదయం నుంచి మళ్ళీ హేతు ఫలావేశः పుడుతుంది. హేతు ఫలావేశం నుంచి హేతు ఫలోదయः పుడుతూ ఉంటుందనమాట. అండ్ ఎందుకు అంటే నేను దీనికి కార్యానికి నేను కర్తనుగా కాబట్టి అంటే నేను చేశాను గాబట్టి, అంటే నేనే చేశాను గాబట్టి ఈ ఫలము నాకే రావాలి. ఈ ఫలము నాకు రావాలి అంటే మళ్ళీ ఏమిటి? నేను ఒక కర్మ జేయాలనమాట. నేను ఒక కర్మ జేస్తే మాత్రమే ఆ ఫలం వస్తుందనమాట. ఇది ఒక విషస్ సర్కిల్‌గా జరుగుతుంటదనమాట. అందువల్ల ఏమైపోతుందంటే వానికి సంసారంలో ఉన్నటువంటి సంసారంలో అలాగే చిక్కి ఆ సంసార చక్రంలో అలాగే తిరుగుతూ ఉంటాడనమాట అతను. క్షీణే హేతుఫలావేశే ఎప్పుడైతే హేతుఫలావేశము క్షీణిస్తుందో అంటే నేనెందుకు కర్తను? ఏదో కార్యం నేను చేశాననుకోండి. నేనెందుకు కర్తను? ఈశ్వరుడు కర్త. నేను కేవలం అందులో ఈశ్వరుని యొక్క అనుగ్రహంతో నేనేదో చేయడానికి నాకీ అవకాశం ఎదిగింది అంతేను. కానీ నేను ఈ కార్యానికి నేను కర్త కాదు నేను. ఆ ఈశ్వరుడే కర్త అనుకునేటువంటి స్థాయికి మనం ఎదిగినప్పుడు ప్రతి కార్యంలోనూ అంటే ఈ ఒక కార్యం గాదు. ఏ ఒక్క కార్యం చేసినప్పుడు కూడా ప్రతి పనిలో నేనే వంట చేసినా అని ఇంట్లో అనుకోవడం గాని, నేనే ఈ ఆఫీస్‌లో ఈ పనంతా చేశాను కాబట్టి ఈ ఆఫీస్ ఇంత బాగుంది. లేకుంటే నేను ఇంత పని చేశాను కాబట్టి ఇతను బాగా ప్రోగ్రెసివ్‌గా ఉన్నాడని గాని, లేకుంటే ఇలాంటి భావనలు ఎప్పుడైతే నీవు తగ్గించుకుంటావో, తగ్గించుకునేసి ఏమైపోతావంటే ఇది చేయడానికి కర్త ఎవరు? ఈశ్వరుడు కర్త. నేను కర్త గాదు. ఈశ్వరుడి సంకల్ప బలంతో నేను జేస్తున్నానంతే. నాకొక అవకాశం వచ్చింది కాబట్టి నేను చేస్తున్నాననేటువంటి భావన ఎప్పుడొస్తుందో, ఫలం మీద ఆవేశం గూడా తగ్గిపోతుందనమాట. హేతువు మీద ఎప్పుడైతే ఆవేశం తగ్గిపోతుందో, అందులో వచ్చేటువంటి ఫలం మీద గూడా ఆవేశం తగ్గిపోతుంది. వచ్చినటువంటి ఫలం నాది గాదు నాకు. ఏదో యదృచ్ఛా లాభసంతుష్టః అని శ్రీకృష్ణుడే మళ్ళీ చెప్తాడనమాట. నాకు ఏదో వచ్చింది. వచ్చిన దాంతో సంతృప్తిగా ఉందాము. అంతేగాని వచ్చిన దాన్ని మరి బేరీజ్ వేసుకునేది ఎక్కువొచ్చిందా? తక్కువొచ్చిందా? అని మనం ఎప్పుడు బేరీజ్ వేసుకుంటామో అప్పుడేమైపోతుందంట మనకు అలా అనుకున్నప్పుడు ఏమైపోతుందంటే మళ్ళీ మనము సంసార చక్రంలో పడిపోతుంటామనమాట. ఏదేమైతే వికారాలు ఇవన్నీను. ఈ వికారాలన్నీ మనస్సులో వచ్చినటువంటి వికారం అన్నమాట. మనసులో వచ్చినటువంటి వికారం ఉంటుంది గదా! ఈ వికారాలతో ఏమైపోతుందంటే సంసారంలో పడి నలిగిపోతుంటారు జనులు. గౌడపాదుడు ఏమంటాడంటే సంసారో న ప్రవర్తతే. సంసారం ఎప్పుడు పోతుంది అంటే, క్షీణే హేతుఫలావేశే. ఎప్పుడైతే హేతువు మీద గాని, ఫలం మీద గాని ఆవేశం తగ్గిపోతుందో, అంటే నేనే కర్తను అనేటువంటి భావము, నాకే ఈ ఫలం రావాలి అనేటువంటి ఆవేశం ఎప్పుడు తగ్గిపోతుందో, అప్పుడు సంసారం అన్నటువంటిది లేదు. అతను ఆత్మనిష్టలో ఉంటాడు అని చెప్తాడనమాట. ఈ విక్రియత్వం అంటాం మనమాట దీన్ని. మనసులో వచ్చినటువంటి విక్రియత్వం వల్ల ఏమైపోయింది, సంసార చక్రంలో అలాగే పడిపోతుంటాము. ఈ విక్రియత్వం ఉంటుంది గదా! ఈ విక్రియత్వం అంటే మార్పులు. అంటే మనసులో మార్పు ఇలాంటిదంతాను. ఆత్మకు లేదు. ఎందుకు లేదు? అంటే న జాయతే మ్రియతే వా కదాచిత్. అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఏం చెప్తాడంటే చూడండి 2 బాగా బాగా నిదానంగా అర్థం చేసుకుంటే న జాయతే, న జాయతే. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు 6 విక్రియలు చెప్తున్నాడన్నమాట ఇక్కడ. 6 విక్రియలు ఏమిటి? జాయతే కదా! జాయతే పుట్టడము, మరణము ఇలా చెప్తున్నాడు గదా! ఇవి షడ్భావ వికారములు అంటామన్నమాట. షడ్భావ వికారములు అంటే ఏమిటివి? షడ్భావ వికారములు అంటే భావము అంటే ఒక పదార్థం అన్నమాట. భావము అంటే ఒక పదార్థం. లేకుంటే ఒక దేహము అనుకోండి. ప్రతి పదార్థానికి కూడాను
భావానికి కూడాను. భావం ఉంటే మనం తెలుగులో అర్థం చెప్పుకున్నట్టుగా ఏదో భావం ఉంటే ఏదో మనసుకు పుట్టి అలా కాదన్నమాట ఇది. భావం అంటే ఒక పదార్థం. మెటీరియల్ అన్నమాట. ఒక మ్యాటర్. ఇదిగో పెన్ను. దీనికేమిటంటారు? ఇది ఒక పెన్ను. ఈ పెన్ను ఏమో ఒక మ్యాటర్. ఇది ఒక పదార్థము. భావం అన్నమాట. ఈ భావానికి ప్రతి భావానికి కూడాను 6 విక్రియలు చెప్తారనమాట. 6 విక్రియలు ఎవరు నిర్దేశించారు దీన్ని? యాస్కుడు అన్నటువంటి అతను. గొప్ప ఋషి. ఆయన ఎవరంటే యాస్కుడు ఉన్నటువంటి వాడు వేదవ్యాసుని కన్నా ముందు వాడనమాట. మహాభారతం కన్నా ఒక సుమారు 2000 సంవత్సరాల ముందు వాడతను. పతంజలి, పాణిని ఇలాంటి వాళ్ళందరూను యాస్కుడిని కోట్ చేశారనమాట. యాస్కుడు ఉన్నటువంటి అతను వేదాలకు నిఘంటువు రాశాడనమాట అతను. అంటే లెక్సికన్ అంటాం కదా! ఆ లెక్సికన్ రాసినటువంటి గొప్ప వ్యక్తి అతను. అతను అంతా ప్రపంచాన్నంతా అబ్జర్వ్ జేసి అంటే బాగా క్షుణ్ణంగా పరిశీలించి ఆయనేం చెప్పాడంటే ప్రతి పదార్థానికి కూడాను 6 రకాలైనటువంటి విక్రియలు కనిపిస్తాయి అని చెప్తాడనమాట. 6 రకాల విక్రియలేమిటి? చూడండి ఇక్కడే నేను రాసుకొనొచ్చాను. కావాల్సుంటే మీరు రాసుకోవచ్చు. అందువల్లే రాసుకోండి. అలాగే చూపిస్తాను నేను. 6 షడ్భావ వికారములు అంటారనమాట. షడ్భావ వికారములేమిటి? జాయతే, జాయతే అంటే పుట్టుతున్నది. అంటే ఇట్ హాస్ గెయిన్డ్ ఎగ్జిస్టెన్స్ ఇంటు థిస్ వరల్డ్ బై లిమిటేషన్ ఆఫ్ స్పేస్ అండ్ టైమ్ అని అర్థం అనమాట. అంటే గెయిన్డ్ ఎగ్జిస్టెన్స్ అంటే అది పుట్టింది. పుట్టింది అంటే పుట్టడం అన్నమాట. అది జాయతే. తర్వాత అస్థి అంటే ఇప్పుడు ఉంది. అస్థి అంటే ఇట్ ఈస్ దేర్. అస్థి. వర్ధతే అంటే అది పెరుగుతూ ఉంది. పెరుగుదల ఉంది. విపరిణమతే అంటే అది ఇట్ ఈస్ గెయినింగ్ మెచ్యూరిటీ. మెచ్యూరిటీ స్టేజ్‌కొచ్చింది. ఒక ఫలం మాదిరిగా తయారయ్యారనుకోండి. అపక్షీయతే అంటే చిన్న చిన్నగా కృషించిపోతూ ఉంది. వినశ్యతి అంటే నశించిపోతుంది. కృషించి నశించిపోవడం అంటాం గదా! కృషించింది తర్వాత వినశ్యతి అంటే నశించిపోయింది అని షడ్భావ వికారాలు చెప్తారనమాట. ఈ షడ్భావ వికారాలు ఎవరు చెప్పినటువంటి వాళ్ళు మొదటి వాళ్ళు అంటే యాస్కుడు అనమాట. మనము మహాభారతాన్ని ఒక సుమారు 5000 బీసీ అనుకుంటే, ఈ యాస్కుడు ఉన్నటువంటి వాడు 7000 బీసీలో ఉండేటువంటి వాడు అని చెప్తారనమాట. మరి అతి పురాతనమైనటువంటి వాడు. ఎందుకంటే వేదవ్యాసుడు ఇతని యాస్కుడిని గురించి చెప్పాడు. తర్వాత పతంజలి, పాణిని చెప్పారు కాబట్టి ఇదంతా పురాతనమైనటువంటి వాడితను. ఈయన ఈ షడ్భావ వికారాలు చెప్పాడనమాట. ఈ షడ్భావ వికారాలు ఆత్మకు అంటవుని. ఈ షడ్భావ వికారాలు జాయతే మనం బాగా నిదానంగా అర్థం చేసుకోవాలంటే చూడండి ఒక రైతు ఉంటాడనుకోండి. ఒక రైతు ఉన్నటువంటి రైతు పొలానికెళ్ళినప్పుడు రోజా చెట్టులు వేశాడనుకోండి. ఒక రోజా మొక్క నుంచి ఏదో ఒక బుడప మాదిరిగా కనిపించిందనుకోండి. ఒక వచ్చినప్పుడు ఆయనేమంటాడంటే, ఇక్కడ ఏదో పువ్వు జాయతే అంటే ఇట్ హాస్ గెయిన్డ్ ఎగ్జిస్టెన్స్ అని అంటాడనమాట. ప్రొద్దునొచ్చేపాటికి ఏమైపోయింది సుమారు రాత్రి వేళటికి ఏమైపోతుందంటే, అందులో నుంచి కాస్త పుట్టుక వచ్చేసి తెల్లవారేపాటికంతాను ఆ పువ్వు వికసించింటదనమాట. అస్థి ఇట్ ఈస్ దేర్ అంటాడనమాట అతను. జాయతే అంటే పుట్టింది. ఇట్ హాస్ గెయిన్డ్ ఎగ్జిస్టెన్స్ ఇంటు థిస్ వరల్డ్. అంటే ఏమంటే బై లిమిటేషన్ ఆఫ్ స్పేస్ అండ్ టైమ్ అని అర్థం చేసుకోవాలి మనం. అంటే ఈ స్పేస్, టైమ్ అంటే ఏమిటి ఇక్కడ? అంటే స్పేస్‌తోను, టైమ్‌తోను అది విచ్ఛిన్నమై ఉంటుంది. అవిచ్ఛిన్నంగా గాదు. అంటే ఏమిటి అర్థం అంటే, అది ఈ ప్రదేశంలో ఉంటే ఆ పువ్వు, ఇంకొక ప్రదేశంలో ఆ పువ్వు ఉండదు. అదే పువ్వు. ఇంకొక రోజా పువ్వు ఉండొచ్చు అది వేరే విషయం. ఇదే రోజా పువ్వు ఇక్కడ ఉంటుంది అంటే ఇక్కడే ఉంటుంది గానీ ఇంకొక చోట ఉండదు. ఇట్ లిమిటెడ్ బై స్పేస్. లిమిటెడ్ బై టైమ్. అంటే ఈ సమయంలో ఉంది. ఇంతకు ముందు సుమారు 1 అవర్ ముందు ఇది లేదు. తర్వాత ఒక రోజు తర్వాత ఉంటుందో లేదో తెలీదనమాట ఇది. ఉండదు. కాబట్టి ఇట్ ఈస్ లిమిటెడ్ బై స్పేస్, టైమ్. అలాంటిదనమాట. అది జాయతే పుట్టుక ఉంది. తర్వాత అస్థి పొద్దున్నే లేచేవాటికి పువ్వుగా వికసించింది అది. పువ్వుగా వికసిస్తుంది. బడ్‌గా బయటకొచ్చింది. అది అస్థి. తర్వాత వర్ధతే సుమారు 9 గంటల ప్రాంతంలో ఉదయం 9 గంటల వాటికి చాలా పెరుగుతూ ఉంటదనమాట. పెరిగి బాగా వికసిస్తుందనమాట. వర్ధతే. తర్వాత సుమారు మధ్యాహ్నం అయ్యేపాటికి విపరిణమతే అంటే బాగా మెచ్యూరిటీ స్టేజ్ వచ్చేస్తుందనమాట. బాగా బాగా ప్రస్ఫుటంగా వికసించుంటుంది. అది చివరి స్టేజ్ అన్నమాట. సాయంకాలం అయ్యేపాటికి ఏమైపోతుంది? అపక్షీయతే అంటే స్లోగా ఏదో నల్లని డాట్స్ రావడము. తర్వాత అది చిన్నగా కృషించిపోవడం అయిపోయి ఆ రోజు రాత్రికి కానీ, మరుసటి రోజు పొద్దునకి కానీ అది నశించిపోతుంది. నశించి ముడుచుకొని పోయి అలా పడిపోతుందన్నమాట. అది వినశ్యతి. జాయతే, అస్తి, వర్ధతే, విపరిణమతే,
అపక్షీయతే వినశ్యతి. ఈ 6 షడ్భావ వికారములు అని అంటామనమాట. ఈ షడ్భావ వికారాలు దేహానికి కూడా అప్లై అవుతాయన్నమాట. దేహం వచ్చింది, పుట్టింది. మరి ఎప్పుడు పుట్టింది? కదా! ఎప్పుడు పుట్టింది? మరి మనమేమనుకుంటామంటే మన పిల్లవాడు పుట్టంగానే బర్త్‌డే చేసేస్తామనమాట. బర్త్‌డే చేసేసి పుట్టాడు. ఈజ్ డేట్ ఆఫ్ బర్త్ అది ఇది అన్నీ రాస్తామనమాట. ఎప్పుడు పుట్టాడు వీడు? వీడు నిజంగా పుట్టాడంటే అజాయతే. వీడు పుట్టలేదనమాట వీడు. ఎందుకంటే వీడు ఆత్మ అన్నటువంటిది పుట్టడం అనేది లేదు. ఆత్మ పుట్టుక లేదు. దేహానికి మాత్రమే పుట్టుకంతే. ఆత్మకు పుట్టుక లేదు. ఎందుకంటే మనం ఆత్మస్వరూపులైనటువంటి వాళ్ళు దేహభావనతో ఉండడానికి లేదనమాట. దేహం పుట్టింది, దేహం నశిస్తుంది. కానీ ఈ ఆత్మ అన్నటువంటి దానికి నజాయతే. అది పుట్టడం లేదు. ఎందుకు పుట్టడం లేదది? అనుకుందామనుకోండి. అతను ఒక పిల్లవాడు ఏదో ఒక రోజు పుట్టాడు. మరి పుట్టాడంటే, ఆ పుట్టక ముందు ఎప్పుడు పుట్టాడతను? అంటే ఈ రోజు మనకు కనిపిస్తున్నాడంతే ఈరోజు. అది ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడే పుట్టుక అనేది జరిగిపోయిందనమాట. పుట్టుక జరిగిపోయింది. తల్లి గర్భంలోనే పుట్టుక జరిగిపోయింది. పుట్టుక జరిగిపోయింది. ఎప్పుడు పుట్టాడు అంటే ఎప్పుడో పుట్టాడు. శుక్రము, శోణితము యొక్క సమ్మేళనంతో ఎప్పుడో జాయతే అన్నటువంటిది జరిగిపోయిందనమాట. ఎప్పుడు జాయతే అయిందో అంటే పుట్టుక ఎప్పుడు జరిగిందో ఎవరికీ తెలీదనమాట. తర్వాత అది గర్భస్థంలోనే అంటే ఆ తల్లి గర్భంలోనే అస్థి ఉంది. ఎందుకంటే మనం ఇప్పుడు ఒక ఇది ల్యాబ్‌కి వెళ్లి అక్కడ చూస్తే వాళ్ళు స్కానింగ్ చేసి అస్థి ఉంది. మగ పిల్లవాడా, ఆడపిల్లవాడా కూడా చెప్తారనమాట. సో, అస్థి ఉందనమాట. అలాంటిది పుట్టిన తర్వాత ఏమైపోతుంది? అది పుట్టిన అది మరి అప్పుడు అక్కడుంది గదా! మరి అప్పుడే పుట్టిందా? ఆ శుక్రము తర్వాత శోణితము సమ్మేళనం వలన అప్పుడు పుట్టిందా? అంతకన్నా ముందుందా? అంతకన్నా ముందుంది. అంతకన్నా ముందు ఎక్కడుంది? అది ఆత్మ అన్నటువంటిది ఎక్కడుంది? ఆ దేహాత్మ ఎక్కడ ఉంది? ఏదో అన్నపు గింజల్లోనో, లేకుంటే బియ్యపు గింజల్లోనో, లేకుంటే గోధుమ గింజల్లోనో అలా కంది బ్యాళ్ళ గింజల్లోనో అలా ఉందన్నమాట. మరి అవి ఎక్కడున్నాయి? అవి ఎక్కడున్నాయంటే, అవి పృథ్వీలో నుంచి వచ్చాయి. పృథ్వీ ఎక్కడి నుంచి వచ్చింది? పృథ్వీ నీళ్ళలో నుంచి వచ్చింది. నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది? అగ్నిలో నుంచి వచ్చింది. అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశంలో నుంచి వచ్చింది. మరి ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మలో నుంచి వచ్చిందనమాట. సో, మనం చెప్పుకున్నాము. ఎందుకంటే అదేం చెప్పుకున్నాము? ఆహ్, ఆహ్, ఆకాశం నుంచి వాయువొచ్చింది. వాయురగ్నిః అగ్నేరాపః అద్యః పృథివీ అని చెప్పుకున్నాం గదా మనము. కాబట్టి ఇలా వచ్చిందనమాట. కాబట్టి ఎక్కడి నుంచినో ఈ వచ్చినటువంటి ఇది తత్వము అంటే చైతన్యము ఇప్పుడు ఇక్కడ ఫలించిందనమాట. కాబట్టి మనము పుట్టుక అన్నటువంటిది ఎక్కడిది? అంటే ఆత్మ ఎప్పుడో ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదనమాట. అంటే ఒక వర్షపు బిందువు మనకొచ్చింది అంటే ఎలా వచ్చింది వర్షపు బిందువు అంటే, సముద్రం నుంచి ఆ వర్షపు బిందువు వచ్చిందే గాని, ఎక్కడి నుంచినో రాలేదన్నమాట. సమష్టి నుంచినే వెష్టి వస్తుంది కదా! అందువల్ల నజాయతే అంటాడన్నమాట. నజాయతే మ్రియతే వా కదాచిత్. ఇది నజాయతే పుట్టుక లేదన్నమాట. పుట్టుక లేదు అనడానికి ఇంకా ఏం చెప్తున్నాడు ఇక్కడ దీంట్లో నజాయతే అని చెప్పేదానికి, నాయం భూత్వా భవిత అంటున్నాడన్నమాట. అంటే ఏమిటంటే, నాయం భూత్వా భవిత అంటే ఇక్కడ రాశాడు చూడండి. ఆ! 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 అంటే ఇక్కడేమంటే ఈ మరణించడం లేదనే దానికి ఏం చెప్పుకుంటామంటే, మ్రియతే అంటే భూత్వ, అభవిత భూత్వ అంటే ఉండి, అభవిత అంటే ముందు లేకుండా పోవడము, లేదు అనేది మరణం అన్నమాట. భూత్వ, అభవిత అంటే ఏమిటి? ఇప్పుడుంది, భూత్వ, అభవిత కొంతకాలానికి లేదు. అది ఉంటే అలాంటిది మాత్రమే మరణం అన్నమాట. మరణం అంటే ఏమి డెఫినిషన్ ఆఫ్ మరణం ఏమిటి? ఇప్పుడుంది, కొంతకాలానికి లేదన్నమాట. దట్ ఈస్ కాల్డ్ మరణం. కానీ అది భూత్వ అభవిత ఎందుకంటే ఆత్మ ఎప్పుడూ ఉంటుందన్నమాట. కాబట్టేసి మ్రియతే. అలాగే అభూత్వ భూయః భవిత న. అభూత్వ లేకుండా ఉండి, ఇప్పుడు భవిత ఉంది అది గూడా కాదనమాట. అంటే పుట్టుక అంటే ఏమిటి? ఇంతకు ముందు ఉండకూడదనమాట. ఇంతకు ముందు ఉండకుండా ఉండి ఇప్పుడు కనిపిస్తే అది పుట్టుక. కానీ ఆత్మ అన్నటువంటిది ఇంతకు ముందు గూడా ఉంది. ఇంతకు ముందుగా ఉందంటే అన్నం రూపంలో ఉంది. అన్నం పృథ్వీ రూపంలో ఉంది. పృథ్వీ నీళ్ళ రూపంలో ఉంది. నీరు వాయు రూపంలో ఉంది. వాయువు అగ్ని రూపంలో ఉంది. అలా ఉందన్నమాట. కాబట్టి ఎక్కడో అది అనాదిగా ఉంటూ వచ్చింది. ఇప్పుడు ఇలా వచ్చిందన్నమాట అంతే అది. కాబట్టి తల్లి ఎవరు? తండ్రి ఎవరు? ఎవరో తెలీదన్నమాట. సో, అలా వచ్చినటువంటిదన్నమాట ఇక్కడ. సో, కాబట్టి ఇప్పుడు ఏం చెప్తామంటే పుట్టుక ఎందుకు లేదు అంటే అభూత్వ భవిత న. అభూత్వ అంటే లేకుండా ఉండి
ఇప్పుడు వచ్చిందా అంటే కాదు. ముందు నుంచి ఉంది. ఎప్పటినుంచినో ఉంది కాబట్టేసేసి దీనికి అజహ అంటాడనమాట. అజహ అంటే ఇది జన్మించడము లేదు. జన్మించడం పుట్టుక లేదు. నజాయతే అజహ అన్నటువంటిది ఇదే అనమాట. అజహ లేదనమాట. ఇది ఇక్కడ మనం తెలుసుకున్నటువంటి తత్వం అనమాట. అజహ ఇది. మరణం లేదు. మరి మరణం లేదంటున్నారు కదా! మరి మరణం లేదంటే మరి మనమే చెప్తుంటామనమాట. ఇతనికి నమ్రియతే అంటాం. ఎందుకు మరణం లేదు? మరణం ఎందుకు లేదంటే అభూత్వా లేకుండా ఉండి భూయః ఉన్నది అదే భూత్వా అభవితాన. భూత్వా అభవితాన అంటే ఇప్పుడు ఉండి లేకుండా పోయేది లేదు కాబట్టి మరణము ఇప్పుడు ఉండి కొంతకాలానికి కనబడకపోతే అది మరణం. అది కాదు అంటున్నాం. అంటే మరణం లేదు. ఆత్మకు మరణం లేదు. ఆత్మకు పుట్టుక లేదు అని చెప్తున్నామనమాట. కానీ మరణం లేదు అని చెప్పినప్పుడు మరి మనమే చెప్తుంటామనమాట. శాస్త్రం ఏం చెప్తుంది? కాశ్యాంతు మరణం ముక్తిహి అంటామనమాట. కాశీలో మరణిస్తే మరి ముక్తి వస్తుంది అని చెప్తామనమాట. కాశ్యాంతు మరణం ముక్తిహి అని మీరే చెప్తున్నారు. మరి నమ్రియతే అని ఇక్కడ చెప్తున్నారు. మరి ఏమిటిది? దానికి దీనికి కంపాటబిలిటీ లేదు గదా మరి. మరి ఎలా సరిపోతుంది? అక్కడేమో అలా చెప్పారు. కాశ్యాంతు మరణం ముక్తి. కాశీలో మరణిస్తే ముక్తి వస్తుంది అని చెప్పారు. మరి ఇప్పుడేమో మీరు నజాయతే మ్రియతే పుట్టుక లేదు, మరి మరణం లేదని ఇప్పుడు చెప్తున్నారు. మరణం లేదు అని ఒక పక్క చెప్పి, మరి కాశీలో మరణిస్తే ముక్తి అని చెప్పడంలో ఉద్దేశ్యం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు మనకు మనకు ఉదయిస్తుంటాయన్నమాట. ఇలాంటి ప్రశ్నలు మన మనసులో అప్పుడప్పుడు వెలుగుతుంటాయన్నమాట. ఎందుకు ఇది ఏమిటిది? అంటే ఇదేమిటంటే శంకరాచార్యుల వారు కాశీ పంచకం అని చెప్పేసి 5 శ్లోకాలతో ఉన్నటువంటి ఒక ఆహ్, కాశీ పంచకం రాశారనమాట. ఆ కాశీ పంచకంలో 5 శ్లోకాలు మనము కేర్‌ఫుల్‌గా చదివితే ఏమర్థమవుతుందంటే కాశతే ఇతి కాశీ. కాశతే ఇతి కాశీ అంటే ఏమి? కాశ అంటే ప్రకాశ అనండి లెక్క. కాశకు, ప్రకాశకు డిఫరెన్స్ ఏం లేదనమాట. ప్రకాశం ఉంటే గొప్ప వెలుతురనమాట. గొప్ప వెలుతురుంటే గొప్ప జ్ఞానం అన్నమాట. ఈ గొప్ప జ్ఞానం ఎక్కడ ఉంటుందో అదే కాశీ. కాశతే ఇతి కాశీ. ఎక్కడైతే ప్రకాశం అధికంగా ఉంటుందో ప్రకృష్టమైనటువంటి వెలుతురు ఎక్కడ ఉంటుందో అది కాశీ. ఆ కాశీ అన్నటువంటిది అంత జ్ఞానవంతమైనటువంటి ప్రదేశము. కాశీకి వెళ్ళినప్పుడు అలాంటి వాతావరణంలో, ఆ జ్ఞానంలో వెలుగుతున్నటువంటి ఆ కాశీలో సత్పురుషుల యొక్క సాంగత్యం వలన మనము ఈ ఆత్మ వచ్చేసి జననము లేదు. తర్వాత దేహానికి మాత్రమే జననం ఉంది అనేటువంటి ఆ జ్ఞానాన్ని మనము సంపాదించుకోగలిగితే అంటే మనము థియరిటి‌గా చదువుకోవడం కాదనమాట. ఆ జ్ఞానాన్ని మనం అనుభవానికి తెచ్చుకున్నటువంటి సందర్భం అక్కడ ఏర్పడితే మీకు అదే ఏమిటంటే జ్ఞానం అన్నమాట. ఆ జ్ఞానం ఏ హృదయంలో అయితే ఆ జ్ఞానం వెలుగుతుందో ఆ హృదయమే కాశీ. ఏ హృదయంలో అయితే ఆ జ్ఞానం వెలుగుతుందో అప్పుడు మాత్రమే ఆ కాశీ అన్నటువంటి ప్రదేశం వస్తుందన్నమాట. కాశీ అది కాశీ. ఆ కాశీలో మరణం పొందితే అదే ముక్తి. మరణం అంటే ఈ దేహం అక్కడ పడిపోయినప్పుడు అదే ముక్తి అని చెప్తారనమాట. అంటే ఏమిటంటే కాశీలో ఉంటే కాశీకి వెళ్ళడం వల్లనే ముక్తి వచ్చిందా అంటే కాదనమాట. కాశీకి వెళ్ళిన తర్వాత ఎలాంటి జ్ఞానం మనం పెంపొందించుకోవాలి అంటే కాశీకి వెళ్ళినప్పుడు ఆ కాశితే ప్రకాశంలో ఉన్నటువంటి ఆ జ్ఞానం యొక్క దీనిలో మనం యొక్క దేహాభిమానము, మమకారము ఇవన్నీను పటాపంచలై భస్మీభూతమైపోవాలన్నమాట. ఎలా అంటే ఇప్పుడు చూడండి ఒక వ్యక్తి ఉంటాడనుకోండి. ఆ వ్యక్తి ఏదో ఒక పీడకలొచ్చింది. పీడకలొచ్చినప్పుడు ఆ పీడకల వల్ల ఆయన చాలా బాధపడిపోయాడనుకోండి. కలలో ఏడ్చేస్తాడనమాట. కలలోనే ఏడ్చి గట్టిగా అరిచేస్తాడనమాట. కానీ ఒక్కసారి మెలుకువ వచ్చినప్పుడు ఏమైపోతుందంటే, మెలుకువ వచ్చి జ్ఞానం కలిగినప్పుడు ఆయనకేం తెలుస్తుందంటే, అరే! కలలో వచ్చినటువంటి విషయం నిజం గాదు. ఆ కల కల్లా అని ఆయన ఎప్పుడు తెలుసుకుంటాడో, అంటే ఆ కలలో వచ్చినటువంటి అతని దుఃఖానికి కారణమైనటువంటి వస్తువు ఎప్పుడైతే భస్మీపటలమైపోతుందో, అప్పుడు అతనికి జ్ఞానం కలిగి అది కల్లా అని చెప్పేసి ఆ భయం వెళ్ళిపోతదనమాట. అలాగే ఇప్పుడు గూడాను ఈ దేహాత్మ భావన అన్నటువంటిది మనకున్నటువంటి దేహాత్మ భావన ఎప్పుడైతే ఈ జ్ఞానం వల్ల పటలం అయిపోతుందో, అప్పుడేమైపోతుందంటే, ఆ భస్మీపటలం అయిపోయిన దాని నుంచి మనకు ఆ జ్ఞానం వికసించి, ఆత్మకు అన్నటువంటి దానికి ఈ వికారములు లేవు, విక్రియలు లేవు.
అందువల్ల ఇది పుట్టడం లేదు, ఇది మరణించడం లేదు అన్నటువంటి ఆత్మజ్ఞానం మనకి ఎప్పుడైతే కలిగి, ఆ జ్ఞానముతో మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఆ దేహం పడిపోవడమే మనకు కాశీలో ముక్తి అన్నమాట. అంతేగాని నేను లేకపోతే ఆ జ్ఞానం ఉన్నప్పుడు ఆ కాశీలో పడిపోయినా పర్వాలేదు దేహము. ఎక్కడ పడిపోయినప్పటికి కూడా పర్వాలేదు. అందువల్లనే మనకు చాలా ఇంట్రెస్టింగ్‌గా మనకు ఒక దృష్టాంతం దొరుకుతుందనమాట. ఏమిటంటే విద్యారణ్యుడు ఉన్నాడు గదా! విద్యారణ్యుడు. మనకి అందరికీ తెలిసినటువంటి వాళ్ళే. విద్యారణ్యుడు ఎవరు? హరిహరుడు, బుక్కరాయలు మనం చదువుతుంటాం గదా! విజయనగర చరిత్ర చదువుకున్నప్పుడు సుమారు 1325 అనుకుంటాను. ఆ ప్రాంతంలో హరిహరుడు, బుక్కరాయలు, హరిహరుడు, బుక్కరాయలు అని చెప్పుకుంటాం కదా! వీళ్ళిద్దరితోనూ రాజ్యాన్ని స్థాపించడానికి చేసే విజయనగర రాజ్య స్థాపనకు ప్రయత్నం చేసినటువంటి గొప్ప వ్యక్తి అనమాట. విద్యారణ్యుడు. ఆయన శంకరాచార్యునిగా కూడా ఉండేటువంటి వాడనమాట విద్యారణ్యుడు. వేదాలకు భాష్యం రాసినటువంటి వాడు. కర్మకాండకు, జ్ఞానకాండకు కూడా భాష్యం రాసినటువంటి వాడతను. ఆయన వేదాంత పంచదశి అని చెప్పేసి ఒక పుస్తకం రాస్తారనమాట. ఆ పుస్తకం రాసినప్పుడు ఆయనేం చెప్తారంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఆయనేం చెప్తారంటే ఒకటి చెప్తానుండండి. రాసుకున్నాను నేను. ఆ! ఒక్క నిమిషం. ఆ! తనుం త్యజితవైకాశాం శ్వపకశ్చ గృహే తవ అంటాడనమాట. తనుం త్యజితవైకాశాం శ్వపాకశ్చ గృహే తవ అంటాడనమాట. అంటే ఏమిటే తనువు తనుం త్యజించేది ఎక్కడ? కాశీలో. కాశీలో అంటే కాశీ అనేటువంటి ప్రదేశంలో శరీరాన్ని త్యజిస్తే ఏమిటి అక్కడ లేకుంటే అక్కడ త్యజించినప్పటికి కూడాను శ్వపాకశ్చ గృహే తవ శ్వపాకుని యొక్క గృహంలో త్యజించినప్పటికి కూడాను అందులో భేదమేమి లేదు అని చెప్తాడు. శ్వపాకుడు అంటే ఎవరు? శ్వపాకుడు అంటే కళ్ళు అమ్ముతుంటాడు కదా! కళ్ళు అమ్మేటువంటి వాడనమాట. కళ్ళు కుండల్లో కళ్ళు తీసుకొచ్చి ఒక పక్క పల్లెల్లో పెట్టుకునేసి, ఆ కుండలోంటి కళ్ళును అమ్ముతూ మరి మాంసపు ముక్కలను పుల్లలకు కట్టి, ఆ పుల్లలు అలా కాల్చి ఏదో కొద్ది రూపాయలకు రూ. 5కో, రూ. 10కో దానికి అతనికిచ్చి వాడు అక్కడ కళ్ళు తినేటువంటి ప్రదేశం. ఆ కళ్ళు తాగుతూ ఆ మాంసపు ముక్కలు తినేటువంటి ఆ ప్రదేశంలో సరిపోయినప్పటికి కూడాను, కాశీలో సరిపోయినప్పటికి కూడాను, ఈ ఆత్మజ్ఞానం ఉన్నటువంటి వాడికి కాశ్యాంతు మరణం ముక్తిహి. అది జ్ఞానం. ఎందుకంటే ఏ జ్ఞానమైతే ఏ హృదయంలో వికసిస్తుందో, ఆ హృదయంలో మరణం సంభవిస్తుందో అది కాశీ. అంతేగానీను అలాంటిది కానప్పుడు స్వపాకస్య గృహే తవ స్వపాకుడి యొక్క గృహంలో చనిపోయినప్పటికి కూడాను, లేకుంటే కాశీలో చనిపోయినప్పటికి కూడాను భేదమేం లేదనమాట. కానీ ఆ జ్ఞానం ఉండాలనమాట. ఆ జ్ఞానములో వివేకం వచ్చినప్పుడు, ఆ జ్ఞానము, వివేకము పండినప్పుడు, ఆత్మజ్ఞానం కలిగినప్పుడు అంటే ఇది ఆత్మకు పుట్టుక లేదు, మరణం లేదు అన్నటువంటి జ్ఞానం మనకి ఏ రోజు కలుగుతుందో, ఆ రోజు మాత్రమే మనకేమైపోతుందంటే మనకు ఈ కాశీలో మరణం సంభవిస్తే ముక్తి వస్తుంది గానీ లేకుంటే ముక్తి అన్నటువంటిది కేవలం కాశీకి వెళితే ముక్తి రాదు అన్నటువంటి విషయం విద్యారణ్యులు వారు చెప్తారనమాట. అది చెప్తే హేతుబద్ధంగా చెప్పినట్టుగా ఉంటుంది. కానీ విద్యారణ్యులు ఎంత గొప్ప వ్యక్తి అంటే చూడండి ఆయన ఏం చేస్తారంటే హరిహర రాయలు, బుక్కరాయలు మనము ఇప్పటి పరిస్థితి వరకు మనం ఆలోచన చేద్దాం. అని ఎంత రెవల్యూషనరీ అని ఆలోచన చేస్తే హరిహర రాయలు, బుక్కరాయలు ఇద్దరు గూడాను ఎలాంటి వాళ్ళు వాళ్ళిద్దరూను కాకతీయ రాజ్యంలో ఉండేటువంటి వాళ్ళు. కాకతీయులు అంటే ఇప్పుడు ఓరుగల్లు అంటాం. ఓరుగల్లు అంటే వరంగల్ అన్నమాట. ఆ ఓరుగల్లు రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు సేనాధిపతులు అట్లాంటి వాళ్ళు. గొప్ప వీరులు. కానీ మొహమ్మద్ బిన్ తుగ్లక్ అతను సైన్యాలు వచ్చి వరంగల్‌ను ముట్టడిస్తాయి. ఓరుగల్లును ముట్టడించినప్పుడు వరంగల్లు ప్రతాపరుద్ర గజపతిని వాళ్ళు ఓడించేస్తారు. ఓడించిన తర్వాత ప్రతాపరుద్ర గజపతినే బందీ చేస్తారు. ఆయన ప్రతాపరుద్ర గజపతి మరి అవమానంతో చనిపోయే దానికన్నా కూడాను ఇలా చనిపోవడం మంచిది అని చెప్పేసి ఆయన నీళ్ళలో దుమికి చనిపోతారు అని చెప్పేసి మనకు ఒక కథ. అలా చెప్తారనమాట. ఈ దే బు హరిహరుడు, బుక్కరాయలిద్దరిని ఆయన బంధించి ఢిల్లీకి తీసుకెళ్తారనమాట. ఢిల్లీకి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళిద్దరిని మహమ్మదీయులుగా మారుస్తారు. మహమ్మదీయులుగా కన్వర్ట్ చేస్తారనమాట. మహమ్మదీయులుగా కన్వర్ట్ చేసేసిన తర్వాత వాళ్ళు మళ్ళీను కన్వర్ట్ అయిపోయి వాళ్ళైతే మహమ్మదీయులుగా చేరేది వాళ్ళకిష్టముండదు. అయినప్పటికి కూడాను బలవంతంగా చేసేసింటారు వాళ్ళను. ఇద్దరిని మ మా ముస్లిమ్స్‌గా చేసేసింటారనమాట. వాళ్ళిద్దరినీను ఈయన వాళ్ళనిద్దరిని చూసిన తర్వాత వాళ్ళిద్దరూ ఈ ఈ విద్యారణ్య స్వామిని చూసిన తర్వాత ఈయనలో ఉన్నటువంటి తేజస్సును చూసి వాళ్ళు మైమరిచిపోతారనమాట. కానీ వాళ్ళప్పుడు ముస్లిమ్స్ అయిపోయుంటారు వాళ్ళు. మరి రావడానికి వీల్లేదు. అలాంటి వాళ్ళను విద్యారణ్యుడు వాడు ఎంత విద్యారణ్యుల వారు ఎంత గొప్పవారంటే,
వాళ్ళిద్దరిని కూడాను మళ్ళీ హిందూ మతంలోకి స్వీకరించి ఆయన ఏం చేస్తారంటే, తర్వాత వాళ్ళిద్దరితోనే ఆ రాజ్యాన్ని స్థాపింపజేసి, హిందూ రాజ్యం యొక్క గొప్పతనాన్ని నిరూపించడానికి కోసం మళ్ళీ ఆ హిందూ రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన కృషి చేస్తారనమాట. మనము చిన్నప్పుడు కథల్లో చెప్పుకునేటువంటి వాళ్ళు. అది విద్యారణ్యుల వారు ఒకసారి అక్కడికి వెళ్ళినప్పుడు, అక్కడ ఒక ఒక తోడేలును, నక్కను ఒక కుక్క వేటాడుతుండింది. ఏదో ఇలా కథ చెప్పుకుంటాం గదా! అలాంటిదంటే అక్కడ ఉన్న జింకలు పులిని వేటాడుతున్నాయంట. అంటే అంత జింకల లాంటి వాళ్ళు గూడాను పులి మాదిరిగా ఉంటారక్కడ అని చెప్పేసేటువంటి ఒకానొక సందర్భం అన్నమాట. అది అలాంటి స్థలాన్ని చూసి ఆయన స్థలాన్ని ఎంపిక చేసి వీళ్ళిద్దరిని పిలుచుకొనొచ్చేసి వీళ్ళిద్దరితో రాజ్యాన్ని స్థాపించినటువంటి రెవల్యూషనరీ ప ప వ్యక్తి అన్నమాట. ఆ మరి ఎందుకు అది ఆయన అంత రెవల్యూషనరీ అంటే మరి చూడండి మరి అప్పట్లో ఎలా ఉండేదంటే హిందూ మతం ఎలా ఉండేదంటే ఒక్కసారి మతం మారి ముస్లిం మతానికి వెళ్ళేటటువంటి వాళ్ళని మళ్ళీ తీసుకునేటువంటి వాళ్ళు కాదనమాట అప్పటి వాళ్ళు చాలా మంది. ఏమిటంటే వీళ్ళు ఒక్కసారి అంటే ఏమి చెప్పేటువంటి వాళ్ళంటే అప్పట్లో నేను గూడా విన్నాననమాట చిన్నప్పుడు. ఏం చెప్పేటువంటి వాళ్ళంటే "కుక్క ముట్టిన కుండను ఏం జేయాలిరా" అనేటువంటి వాళ్ళు. కుక్క ముట్టిన కుండను ఏం జేయాలి? కుక్క ముట్టిన కుండను పగలగొట్టేసేయాలి అంతేగాని మళ్ళీ వాడుకోకూడదనమాట. అలాగే వీళ్ళు కుక్క ముట్టినటువంటి కుండతో సమానమైనటువంటి వాళ్ళు వీళ్ళని మళ్ళీ మనం వాపస్ తీసుకోకూడదు అన్నటువంటి ఒకానొక పరిస్థితి అన్నమాట. అందువల్ల ఒరిస్సా ఉంది గదా! ఒరిస్సాలో మనకు కోణార్క్ దేవాలయం గాని, తర్వాత అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద గుళ్ళన్నీను ధ్వంసం కావడానికి కోణార్క్ దేవాలయం తర్వాత సన్ టెంపుల్ ఉంది గదా! సన్ టెంపుల్ అది ధ్వంసమైపోవడానికి కారణం ఏమిటంటే, అక్కడ ఉన్నటువంటి ఏదో సమ్ నేమ్ ఉందన్నమాట. ఏదో నేమ్ ఉంది. రుద్ర ఏదో దమనుడో ఏదో నాకు పేరు గుర్తు రావడం లేదనమాట. ఆయనను అలాగే ఆయన ఒక ముస్లిం లేడీని ఆయన ప్రేమిస్తాడనమాట. ఎప్పుడైతే ఆయన ప్రేమిస్తాడో ఆయన ముస్లిం వాళ్ళ ఒక నిబంధన పెడతారు. "నీవు ఈమెను పెళ్లి చేసుకోవాలంటే నువ్వు ముస్లిమ్‌గా కన్వర్ట్ కావాలని." ఆయన కన్వర్ట్ అయ్యి ఆమెను పెళ్లి చేసుకుంటాడనమాట. అంత కామంలో పడిపోయి. తర్వాత అతను గుర్తిస్తాడనమాట. నేను చేసినటువంటి తప్పు గుర్తిచ్చి, మళ్ళీ బయటకొచ్చేసేసి నేను హిందువుగా మారిపోతాను అని చెప్పేసేసి మరి పూరి గుడి దగ్గరికి వెళ్లి ఆయన అక్కడ ఉన్నటువంటి పండితులనందరిను ప్రాధేయపడతాడంట. నన్ను మళ్ళీ హిందూ మతంలోకి తీసుకోండి అంటే, "నువ్వు కుక్క ముట్టిన కుండతో సమానం వెళ్ళు" అంటారంట వాళ్ళు. ఆయనేం చేస్తాడంట మరి ఆయనకు వేరే గత్యంతరం లేదు. మళ్ళీ అయితే మంచి బలమున్నటువంటి వాడు. అతనేం చేసాడంటే బయటికి వెళ్ళిపోయి ఆయనేం చేస్తాడంట అంటే, అక్కడ ముస్లిం నవాబు యొక్క సైన్యంలోని సైన్యాధ్యక్షుడయ్యి, ఆ టెంపుల్స్ అన్నీ ఆయనే పడగొట్టాడు అని చెప్పేసి చెప్తారనమాట ఇప్పటికి కూడాను. ఒరిస్సాకెళ్తే తెలుస్తుందనమాట మాకు. అలాగా ఏమైపోయిందంటే అప్పటి పరిస్థితి ఎలా ఉండేటువంటిదంటే మెడివల్ ఇండియాలో అప్పుడు పరిస్థితి ఎలా ఉండేదంటంటే ఒక్కసారి చెడిపోయినటువంటి వ్యక్తిని మళ్ళీ తీసుకునేటువంటి వాళ్ళు కాదనమాట. కానీ విద్యారణ్యుల వారు ఎలాంటి వాళ్ళంటే, విద్యారణ్యుల వారు ఎంత రెవల్యూషనరీ అంటే, ఆయన థింకింగ్ ఎలాంటి థింకింగ్ అంటే, రేషనల్ థింకింగ్ అన్నమాట. వీళ్ళిద్దరూ వస్తే గాని హిందూ రాజ్యం స్థాపన కాదు. మరి వీళ్ళిద్దరూ కొన్ని కారణాల వల్ల ముస్లింలుగా మారిపోయారు. వీళ్ళని మళ్ళీ తీసుకుంటే తప్పేమిటి? అన్నటువంటి గొప్ప భావన అన్నమాట. ఆ గొప్ప భావన ఆ సమయంలో, ఆ కాలంలో ఉండడం చాలా గొప్పతనం అన్నమాట. ఆ కాలంలో అలాంటిది ఉందన్నమాట అతనికి. అది ఎప్పుడో మళ్ళీ 1875 వరకు ఆర్య సమాజ్ వచ్చేటువంటి వరకు ఆర్య సమాజ్ వచ్చిన తర్వాత దయానంద సరస్వతి వాళ్ళు ఆహ్, శుద్ధి మూవ్‌మెంట్ అని చెప్పి మళ్ళీ శుద్ధి చేసి వాళ్ళని మళ్ళీ వాపస్ తీసుకుంటాము అన్నటువంటి ప్రక్రియను వాళ్ళు మొదలుపెట్టారన్నమాట. ప్రక్రియ మొదలుపెట్టారు. చాలా మంది వాళ్ళని హింసించారు. దయానంద సరస్వతి వాళ్ళ శిష్యులందరినీను శిక్షించడం అదంతా జరిగింది. మనం చరిత్రలో చదువుతామనమాట. సో, ఇది మన నేపథ్యం ఇది. నేపథ్యం ఏమిటంటే, అలాంటి నేపథ్యంలో ఉన్నటువంటి వాడు విద్యారణ్యుల వారు. ఆ విద్యారణ్యుల వారు ఏం చెప్తారంటే, ఈ తనువు తనుం త్యజత వై కాశాం స్వపాకశ్చ గృహేథవ అంటే, స్వపాకుని గృహంలో బడి దేహాన్ని వదిలిన ఇక్కడ వదిలినా అంతా ఒకటేనయ్యా. నీకు ఆ జ్ఞానం లేకపోతే అంతా ఒకటే అని చెప్తారనమాట. సో, అందువల్ల జ్ఞానం అన్నటువంటిది చాలా ముఖ్యమైనమాట. మరణం అంటే ఏమిటి? మరణం అంటే మరణం లేదు. ఆత్మకు మరణం లేదు. కానీ కాశ్యాంతు మరణం ముక్తి అనేది మనం ఎలా దాన్ని అన్వయించుకోవాలంటే, విద్యారణ్యుల వారి వాక్కులు వాళ్ళు చెప్పినటువంటి విషయాన్ని తీసుకునేసి, అలాంటి జ్ఞానం సంపాదించినప్పుడు మాత్రమే నీకు ముక్తి వస్తుంది అన్నటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలన్నమాట. మరి ఈరోజు ఇంతటితో ముగిద్దాం. వచ్చే క్లాస్‌లో మనం ఇదే శ్లోకాన్ని చెప్పుకునేసేసి, ఈ నిత్యః అంటే ఏమిటి? తర్వాత ఏమి 4 విశేషణాలు వేశాడు గదా! ఏం విశేషాలివి? అజః, నిత్యః, శాశ్వతః, పురాణః వీటన్నిటికి కాస్త అర్థం చెప్పుకునేసేసి మనం ఈ శ్లోకాన్ని మనం ముగించేటువంటి ప్రయత్నం వచ్చే క్లాస్‌లో చేద్దామనమాట. అంతవరకు సెలవు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.